హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక్కరికే చేస్తున్నాను అనమాట రైస్ అనేది. రైస్ క్వాంటిటీ ఎంత అయితే ఉందో మనం ఆయిల్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది, దానికి తగినంత. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకున్నాము. 2 or 3 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ అది. అయితే 2 ఎగ్స్ కంటే ఎక్కువ వేయను అండి. చాలా మస్తు అంటే మస్తు సరిపోతుంది 2 ఎగ్స్. సరే, నేను ఇక్కడ ఒక చేతిలో ఫోన్ పట్టుకుని ఒక చేతిలో ఎగ్ బ్రేక్ చేసి వేస్తున్నాను. మనం చేసే అదంతా కూడా షూట్ చేసుకోవాలి కాబట్టి ఇక నేనేదో ఒక చేతితోనే ఎగ్ బ్రేక్ చేసి ఇందులో వేసాను అనమాట. ట్రైపాడ్ కొన్న తర్వాత వీడియోలు రెగ్యులర్గా పెట్టేస్తాను అండి. ఈ ట్రైపాడ్ లేక కూడా షూట్ చేయడం ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందులో ఒకటి ఈ మధ్య వ్యూస్ అనేది ఎందుకు అండి అసలు తగ్గిపోయినాయి కంప్లీట్గా. నాకు అర్థం కావట్లేదు. నేను రోజు వీడియోస్ పెడుతున్నాను కదా, యూట్యూబ్ వాళ్ళు నా వీడియోస్ ఎందుకు వైరల్ చేయట్లేరు అసలు? ఒక 4 yearsగా వీడియోస్ పెడుతున్నా అంటే ఒక నెలలో 2 నెలల్లో మానిటైజేషన్ అవుతుంది చాలామందికి. అసలు నాకైతే 4 years 5 years అవుతుందండి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి. అసలు ఉంటే వ్యూస్ మొత్తం పోతున్నాయి. ఇట్లనే వస్తే యూట్యూబ్ అయితే ఆనేసుకుంటా ఖచ్చితంగా. నా వీడియోస్ వైరల్ చేస్తేనే నేను వీడియోస్ అనేది ఇక పెడతాను. నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇది 4 yearsగా నేను ఏదో ఒక ఆఫీసుకు పోయినట్టు, ఏదో ఒక జాబ్ చేసినట్టు అట్లా అది అంత రెస్పాన్సిబుల్గా నేను వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నా ఛానల్కి యాడ్స్ వస్తున్నాయి కదా, యాడ్స్ టైంలో మరి మన వ్యూస్ అనేది వస్తే కొంచెం మనీ కూడా వస్తుంది కదా అండి. మనకున్న టాలెంట్ బయట పెట్టుకోవడానికి కదా వ్యూస్ రావాలి. ప్లస్ వీడియోస్ చేసేది ఎందుకు అంటే మనకున్న టాలెంట్ ఇది అని చెప్పుకోవడానికి. అట్లా మనకు ఏదొచ్చో అది ఒకటి అట్లా చేసి మనం సోషల్ మీడియాలో పెట్టేస్తున్నప్పుడు చాలామంది ఇలానే చేస్తున్నారు కదా. నాకు ఎందుకని వ్యూస్ రావట్లేదు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి. ఇట్లనే వ్యూస్ వస్తే 2, 3, 1, 4 ఇట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా బంద్ చేసుకుంటా. ఎందుకంటే ఇక ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, బట్ నాకు అవసరం లేదనిపిస్తుంది. ఇక నేనైతే ఇక మానేసుకుంటా అండి నిజంగా. అంటే ఎవరినో బెదిరించడం కాదు కానీ నేనే విసిగిపోయాను అసలు. అంటే చిరాకు వస్తుంది. ఇక రోజు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళను చూసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను. సరే, ఇంత కష్టపడ్డది దీనికి రిజల్ట్ అనేది లేదు అసలు. నాకైతే మంచిగా అనిపిస్తలేదండి. వ్యూస్ రావట్లేదు, మంచిగా అనిపిస్తుంది. నేను కూడా ఎప్పటికప్పుడు మంచిగా వీడియోస్ చేస్తున్నాను, ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాను, మంచి వంటలే చేస్తున్నాను కదా. నాన్ వెజ్ వంటలు చేస్తున్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్లని, వెజిటేబుల్ రైస్లని, ఇదొకటి అదొకటి అన్ని పచ్చళ్ళు మంచిగా చేస్తూనే ఉన్నాను కదండి. ఏదో విధంగా నా ఛానల్ కూడా వైరల్ అయ్యి మంచిగా మానిటైజేషన్ చేయించవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి.